Hi friends, welcome back to RTV Entertainment. Tollywood sensation dancing queen శ్రీలీలకు ఘోర అవమానం జరిగింది. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఈ స్టార్ హీరోయిన్కు నేషనల్ వైడ్గా షాకింగ్ ఇన్సల్ట్ జరిగింది. అసలు ఏం జరిగిందంటే, ఒక పబ్లిక్ ఈవెంట్, వందలాది కెమెరాలు, విఐపీలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ అక్కడ మన టాలీవుడ్ క్వీన్కు దక్కిన మర్యాద ఏంటో తెలుసా? జస్ట్ ఒకే ఒక్క వేలి సైగతో పక్కకు పొమ్మన్నారు. ప్రస్తుతం ఆ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది. అసలు ముంబైలో ఏం జరిగింది? ఈ హై ప్రొఫైల్ లేడీ అంత అహంకారంగా ఎందుకు బిహేవ్ చేసింది? మన శ్రీలీల దానికి ఎలా రియాక్ట్ అయింది? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, జూన్ 21న దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగాయి. అందులో భాగంగా ముంబైలో దివ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా యోగా ఈవెంట్ను ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్కు మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఒక టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కూడా క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల ఈ ఈవెంట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. అదే వేడుకలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్, అలాగే ఆమె కుమార్తె దివిజా ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. ఇదంతా బాగానే ఉంది. ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ అసలైన హై డ్రామా స్టార్ట్ అయింది అక్కడే. కార్యక్రమం ముగిసిన తర్వాత స్టేజ్ పైన ఉన్న సెలబ్రిటీల ఫోటోలు తీసుకునేందుకు మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు ముందుకొచ్చారు. మొదట అమృత ఫడ్నవీస్, ఆమె కూతురు దివిజ, అలాగే శ్రీలీల ముగ్గురు కలిసి కెమెరాలకు చాలా హ్యాపీగా నవ్వుతూ పోజులు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది. అక్కడున్న కొందరు జర్నలిస్టులు, మేడం మీ ఇద్దరినే విడిగా ఫోటో కావాలి అని అమృత ఫడ్నవీస్ ఆమె కూతురుని అడిగారు. అంతే, ఆ మాట వినగానే అమృత ఫడ్నవీస్ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. కనీసం పక్కనే నిల్చుంది ఒక స్టార్ హీరోయిన్ అని కూడా చూడకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేతి వేలితో సైగ చేస్తూ చాలా అగౌరవంగా పక్కకు వెళ్ళాలంటూ ఆర్డర్ చేశారు. జస్ట్ ఒక వేలి సైగతో పక్కకు పొమ్మన్నారు. అమృత అలా వేలు చూపించి మాట్లాడేసరికి మన శ్రీలీల ఒక్కసారిగా షాక్ గురైంది. పాపం, అంత పెద్ద వేదికపై వందలాది మంది మీడియా కళ్ళ ముందే ఇలా ఇన్సల్ట్ చేసేసరికి శ్రీలీల మొహం ఒక్కసారిగా మాడిపోయింది. కానీ అక్కడ అమృత ఫడ్నవీస్ అహంకారం చూపిస్తే శ్రీలీల తన మెచ్యూరిటీని చూపించింది. ఏమాత్రం అసహనం చూపించకుండా, ఎలాంటి రూడ్ రియాక్షన్ ఇవ్వకుండా చాలా హుందాగా ముఖంపై ఒక స్వీట్ స్మైల్ మెయింటైన్ చేస్తూ అక్కడి నుంచి పక్కకు తప్పుకుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిందో లేదో నెట్టింట ఫుల్ వైరల్ అయిపోయింది. ముఖ్యంగా శ్రీలీల ఫ్యాన్స్, టాలీవుడ్ ఆడియన్స్ అమృత ఫడ్నవీస్ తీరుపై పీక్స్లో ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ చూస్తే అమృతకి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. డబ్బు హోదా ఉంటే సరిపోదు మేడం, పక్కనున్న వాళ్ళకి ఇచ్చే గౌరవంలోనే మీ సంస్కారం కనిపిస్తుంది. స్టేజ్ ఎక్కి యోగాసనాలు వేయడం కాదు, ముందు అహంకారాన్ని తగ్గించుకునే ఆసనాలు వేయండి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అంతమంది మీడియా ప్రతినిధుల ముందు అంత పెద్ద హీరోయిన్ని అలా వేలు చూపించి పక్కకు వెళ్ళమండం అమృత అహంకారానికి నిదర్శనం అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో అమృత ఫడ్నవీస్ను చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సోషల్ మీడియా మొత్తం ఈ వివాదంతో షేక్ అవుతున్నా అటు అమృత ఫడ్నవీస్ కానీ ఇటు శ్రీలీల కానీ ఇప్పటి వరకు ఈ ఇష్యూపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు కంప్లీట్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బహుశా శ్రీలీల ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టం లేక సైలెంట్గా ఉందేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు తగ్గేదే లేదంటున్నారు. సో ఇది ముంబై యోగా ఈవెంట్లో జరిగిన అసలు మ్యాటర్. అంత పెద్ద పొజిషన్లో ఉండి అమృత ఫడ్నవీస్ ప్రవర్తించిన తీరు కరెక్టేనా? అలాగే అంత అవమానం జరిగినా చాలా కూల్గా, హుందాగా వ్యవహరించిన శ్రీలీల మెచ్యూరిటీపై మీ అభిప్రాయం ఏంటో క్రింద ఉన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.